దేవుని యొక్క వాక్యం చదువుకున్నాను. కీర్తన గ్రంథం 42వ కీర్తన మొదటి వచనం నేను చదువుతాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేస్తున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగే స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవు వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దయచేసిన ఈ కూటాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుడు ఏర్పాటు చేయకుండా ఏది జరగదు. ఆయన సమయాన్ని బట్టి ఆయన సమస్తమును సమకూర్చి మేలు కొరకు జరిగించే దేవుడు. ఏ సమయానికి ఏది చేయాలో ఆయనకు మాత్రమే తెలుసు. మనం ఏదో చేయాలని పరుగులెత్తితే మన పరుగులు మన ప్రయాసాలు వ్యర్థమే తప్ప ఆయన అనుకున్న సమయంలో ఆయన కార్యం చేస్తాడని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ప్రియులారా, ఇప్పుడు చదవబడిన 42వ కీర్తన గతించిన కాలంలో ఇక్కడ ఐక్య మీటింగ్లో చదివాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. గుర్తుందో ఆ చేతులెత్తండి. మరి ఇప్పుడు అదే విషయాన్ని నేను మాట్లాడలేదు, కానీ యాజ్యం చదివినప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. అదేమిటంటే 4వ వచనం చూసినట్లయితే, జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. భక్తుడైన 2వ చాప్టర్ ఇది కీర్తన గ్రంథంలో. ఇది కోరహ కుమారులు రచించినటువంటి కీర్తన. కోరహ కుమారులు రాసిన కీర్తనలన్నీ కూడా ధ్యాన కీర్తనలు. మనం ఎప్పుడు కూడా బాధలో శ్రమలో ఉన్నప్పుడు ఈ కోరహ కుమారులు రాసినటువంటి కీర్తనలు మనం ధ్యానించినట్లయితే మనకి హృదయానికి ఎంతో నెమ్మది దొరుకుతుందని నేను గ్రహించాను. పిల్లలు, ఈ రాత్రి నేను వచ్చే ముందే ఈ మాట నేను చదివినప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి. 2 సంగతులు ఉన్నాయి ఇక్కడ. మొదటిది కన్నీళ్లు. రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. రెండవది సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి. ఈ మాట మన ఆత్మీయ తండ్రి గారైన పేతురు గారికి సంబంధించిన సందర్భం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, కన్నీళ్లతో పంట విత్తువాడు సంతోషముతో పనలు మోసుకొని పోవును. ఒకప్పుడు ఈ గ్రామాన్ని మనం చూసినట్లయితే మరి ఇది ఈ విధంగా ఉండేది కాదు. అసలు ఈ గ్రామానికి వంతునే లేదు. 2 కొబ్బరి చెట్లు వేసి దాని మీద అదో కాలు ఇదో కాలు వేసుకుని నడుస్తూ ఉంటాయి. 2 ఊగినప్పుడు అందులో పడతామా జాగ్రత్తగా అవతలకి వెళ్తామో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉండేది. రోడ్డు అయితే అసలే లేనే లేదు. మోకాళ్ళ లోతు బాడిలో ఈ యొక్క ప్రజలు ఇక్కడ జీవనాన్ని కొనసాగించేవారు. చాలామంది ధనికులు, రైతులు అందరూ కూడా కిందే ఉన్నారు, కానీ రోడ్డు సదుపాయం కానీ మరి ఎలాంటి సౌఖ్యాలు కానీ లేనటువంటి మరి గ్రామమే. అలాంటి సమయంలో తండ్రి గారు అంబాజీపేట నుండి అమలాపురం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఆయన ఉద్యోగం చేస్తూ ఒక పక్కన ఆయన జీవితంలో ఆయన చేసిన గొప్ప
కార్యం ఏమిటంటే దీనదశలో ఆయన దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఎక్కడైతే పూలు అమ్మాడో, ఎక్కడైతే కుటుంబం మరి సంతోషముగా గొప్పగా వైభవంగా ఉన్నదో అదే చోట ఎంతో దీనుడైపోయాడు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక, కుటుంబాన్ని పోషించలేక ఎంతో బాధపడుతున్న సమయంలో దేవుని సన్నిధికి చేరినప్పుడు, దేవుని నమ్ముకొని ఆయన పాదాల చెంత ప్రతి రాత్రి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనను దేవుడు విని ఆయనను ఆశీర్వదించి కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్న ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చాడు కదా అని దేవుని మర్చిపోలేదు. కానీ ఆయన పగలంతా ఉద్యోగానికి వెళ్ళిన మధ్యాహ్నం నుంచి స్కూల్ నుంచి రాగానే బైబిల్ పట్టుకొని మాస్టరమ్మ గారిని తీసుకుని, అప్పటికి ఆమె ఆరోగ్యం కూడా అంత సరిగా ఉండేది కాదు. ఇరువురు ఎంతో ప్రయాసపడి ఈ గ్రామంలోకి వచ్చి ప్రతి ఇంటికి సువార్తను బోధించారు. కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు, కొంతమంది తిట్టుకున్నారు, కొంతమంది దూషించారు, కొంతమంది శపించారు. అన్ని రకాల ప్రజలు ఉన్నారు. అయినా వాళ్ళు ఎక్కడా కృంగిపోలేదు, ఎక్కడా మరి బాధపడలేదు. ఏమి విన్నా దేవునికి స్తోత్రమే అనుకునేవారు. కొంతమంది ప్రేమించి బొండాలు కొట్టించేవారు, తాగేవారు, కొంతమంది తిట్టేవారు, అవి కూడా తీసుకునేవారు. హల్లెలూయా. మరి ప్రతాప్ నగర్ ఉంటున్నట్లయితే మొట్టమొదట మరి గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు అవి. ఇక్కడ కొంతమంది అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మరి అక్కడ కూడా మరి ఫోటోలు పెట్టవలసి వస్తే మరలా సువార్త మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంతో మరి చదువులేని స్థితిలో నిరక్షరాస్యులు, మరి మూర్ఖులు, మరి ప్రజలు ఎలా ఉండేవారంటే చాలా భయానకమైన స్థితిలో ఉండేవారు. సాయంత్రం అవుతులేక చాలు ఇంకా ఎవడు కొడుతున్నాడో తెలియదు అనమాట. అలాంటి పరిస్థితుల్లో మరి మీటింగ్ పెట్టాలంటే గుండులు చేతుల్లో పట్టుకుని వెళ్ళి కూటాలు మరి నడిపేవారు. ఎందుకు ఇది మీకు చెప్తా ఉన్నానంటే కన్నీళ్ళు యొక్క ఫలితం ఎలా ఉంటుందో ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను. ఈవేళ అన్ని సౌఖ్యాలు దేవుడు మనకి ఇచ్చాడు, వెళ్ళడానికి సదుపాయాలు ఉన్నాయి, ఇలాంటి కూటాలు పెట్టుకోవడానికి ఎన్నో మంచి సౌకర్యాలు ఉన్నాయి. కానీ అవేమీ లేనప్పుడు దైవజనులు సేవ చేశారు. ఎంతో త్యాగం చేసి కోరికలను చంపుకొని నిద్ర మానుకొని తిండి ఉన్నా లేకున్నా చేసిన యొక్క ప్రయాస, ఆ ఫలితమే ఈ విధంగా ఈవేళ మనం సేవ చేస్తాం. హల్లెలూయా. వారిని తలంచుకోవడంలో ఏమైనా తప్పు ఉందంటారా? వారిని జ్ఞాపకం చేసుకోవడంలో ఏమైనా అపరాధం ఉందంటారా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం. కనుక ఆ మార్గంలోనే మనము వెళ్తున్నాం. దేవుని కృప మనకు తోడుగా ఉండును కాదు. కనుక ఇక్కడ చదవబడిన వాక్యం ఏముందంటే కన్నీళ్లు గుర్తుపెట్టుకోండి. రాత్రి పగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఏమి తిన్నారు అంటే కన్నీళ్లే తాగారు, కన్నీళ్లే తిన్నారు. దేవునికి స్తోత్రం. కన్నీళ్లతో మరి విత్తనాలు విత్తేవాడు సంతోషముతో పనులు మోసుకొని పోవడు. ఈవేళ ఈ సంఘము, ఈవేళ ఈ సమాజము, ఈవేళ ఈ ఆత్మలు ఒకప్పుడు వారు కార్చిన కన్నీరే వారు దేవుని సన్నిధిలో మోకాళ్ళు దేవారాత్రులు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఫలితమే ఈ ఆత్మ. ఇక్కడికి వస్తున్నారంటే దేవుని యొక్క ఆ యొక్క కృపా బాహుళ్యముల కింద వాళ్ళు వారిని దేవుని దాసులు ఉంచి దేవునికి అప్పగించి వారు వెళ్ళారు. కాబట్టి దేవుడు వారిని నడిపిస్తున్నాడు. కనుక మన పితరులు మనం మర్చిపోకూడదు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవాని మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో మన ఆత్మీయ పితరులను కూడా వారి దేవాన్ని కూడా మనం ప్రార్థన చేయడంలో ఎలాంటి తప్పు లేదని నేను అంటాను. అందుకే నా ప్రార్థనలు చేస్తాను, నా దేవ నా ప్రభు వారు కూడా నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఆ నీతిమంతుల క్రమంలో దేవుడు ఉంచాడు, ఆ యొక్క పితరుల క్రమములో, ఆ యాజక క్రమంలో నన్ను ఉంచాడు. కాబట్టి అబ్రహాము దేవుడే కాదు, ఇస్సాకు దేవుడే కాదు, నా తండ్రి దేవుడే కాదు, నా దేవుడు కూడా అని చెప్పడానికి ఎంత మాత్రమును సందేహమే లేదు. మొదటి వచనం చూసినట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దానికి ముందుగా ఇంకో మాట చూద్దాం. ఇందాక చదివిన దాంట్లో రెండో మాటలు ఏముందంటే దేవుని మందిరమునకు నేను వారిని నడిపించిన సంగతి. ఈవేళ చాలా ప్రయాసపడుతున్నారు మందిరానికి ప్రజలు నడిపించడానికి. ఎన్నెన్నో పథకాలు పెడుతున్నారు, ఎన్నెన్నో కాన్సెప్ట్లు పెడుతున్నారు. కానీ ప్రజలు అనేవారు ఎక్కడా కూడా మందిరాల్లో మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని నా ఆత్మ చేతనే దీనిని చేతులని దేవుడు సెలవిచ్చాడు. ఒక వ్యక్తి రావాలి అంటే
ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే, ఒక ఆత్మ రక్షించబడాలి అంటే, ఒక నాటి ప్రసవ వేదన చాలా అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. వీళ్ళారా ఎంతో మంది కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ఫలితమే. దాసులు మొదటిగా ప్రార్థించారు, కొన్ని ఆత్మలను దేవుడిచ్చాడు ఈ గ్రామం. వారు కూడా వారితో కలిసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఈవేళ కడ నుంచి కడ వరకు దేవుని నమ్మన బిడ్డ అంటూ లేదు. హల్లెలూయా. కనుక మనము కన్నీళ్లతో విత్తినప్పుడు ఆ పంట దేవుడే మనకిస్తాడు. మన సమతానగర్ లో కూడా చెప్పాను, అంబాజీపేటలో మరి నాన్నగారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా మరి ఆ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరినీ పోగేసి పాటలు పాడి వాక్యం చెప్పేది. నిజంగా ఆ ప్రయాస మామూలు ప్రయాస కాదు. ఇలా మనం చెప్పగలుగుతున్నామా? ఈ స్వరం చాలా మంది పాస్టర్లు వింటూ ఉండవచ్చు. మీరు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నారా? ఒక ఆత్మ రక్షించబడాలని కానీ ఎవరింటికి వెళ్ళైనా సువార్త చెప్పగలుగుతున్నారా? ఎవరికైనా దేవుని మాటలు చెప్పగలుగుతున్నారా? మీరు ప్రయాణం చేసే సమయంలో మీ పక్క వారితో దేవుని గురించి మీరు మాట్లాడగలుగుతున్నారా? భయము, ఆందోళన, దిగులు, వేదన. నేను చెప్పిన ఆ యొక్క అంబాజీపేట గ్రామంలో వాళ్ళు ఏ భక్తులో తెలుసా? త్రిమూర్తులు పూజలు చేసేవాళ్ళు అలా. కానీ భయం లేదే. ఎందుకు భయం లేదమ్మా? నా ద్వారా తెలుసుకున్నాం. దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనం ఆయన స్వాధీనం. అందుకే నీవు వెళ్ళినప్పుడు మాట్లాడున్నది నీవు కాదు కానీ నేను. కనుక ఏమి చెప్దామా, ఏమి సమాధానం చెప్దామా అని నువ్వు ఆలోచించుకుని ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మాట్లాడేవాడను నేను. ఈ రాత్రి ఒక సహోదరు గురించి నేర్చుకుందామని నేను తలస్తూ ఉన్నాను. ఆ సహోదరు ఎవరో కాదు కానీ జక్కయ్య భార్య. ఎవరండి? జక్కయ్య భార్య. బైబిల్ గ్రంథం మీరు తీసి చూసినట్లయితే లోకా సువార్త 19వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఆమె పేరు కానీ, ఆమె యొక్క విశ్వాస స్థితి కానీ, ఆమె యొక్క భక్తి జీవితం కానీ అక్కడ రాసి ఉండదు. కానీ మన వారమే మనం నేర్చుకున్నాం, వాక్యం ఎక్కడ ఉంటుందో ప్రవక్త అక్కడ ఉంటాడు. వాక్యాన్ని బయలుపరిచేవాడు ప్రవక్త మాత్రమే. ఇదిగో ఈ కాలానికి పంపబడిన దేవుని ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి పరిశుద్ధాత్మ ఏమి బయలుపరిచిందో అదే లోకానికి తెలియజేశాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా కొట్టివేయబడును. కనుక మన భక్తి జీవితానికి దేవుని యొద్దకు చేరుకోవడానికి మనకు ఒక సాధనం ఉన్నది. ఆ సాధనం ఏమిటంటే ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త మాత్రమే ప్రభు యొద్దకు మనం నడిపించేవాడు, తిన్నని మార్గంలో నడిపించేవాడు. ఏది సరి అయినదో ఏది సరి అయినది కాదో మనకి వాక్యం ద్వారా తెలియజేసేవాడు ప్రవక్త మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. 19వ అధ్యాయము లోకా సువార్త చదువుదాం. చదవండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణమునకు ప్రవేశించి దానుగుండా పోవుచుండెను. ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపి కూడి ఉండుట వలన చూడలేకపోయేను. ఈ మొదటి 2 వచనాల్లో రీజన్ కనబడతా ఉంది. రీజన్ అంటే తెలుసా? సాకు. దేవుని మందిరానికి ఎందుకు రాలేదమ్మా అంటే సాకు. సమయానికి ఎందుకు రాలేదమ్మా అంటే సాకు. ఇక్కడ జక్కయ్య కూడా దేవుని ఎందుకు చూడలేకపోయాడంటే ఒక సాకు రాయబడినది, ఒక కారణం రాయబడినది. ఆ కారణం ఏంటంటే అతడు పొట్టివాడన్నందున దేవుని చూడలేకపోయాడు. అర్థమవుతుందా? ఎరుకో పట్టణం ప్రవేశించి దాని గుండా పోవచుండెను. సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను. అతని హృదయంలో యేసును చూడాలని. హూ ఈజ్ జీసస్? యేసు అంటే ఎవరు? మన ఇంటి వెనకాల, ఇంటి ముందు ఎక్కడ చూసినా యేసు యేసు అని తలకు మరి నొప్పి వచ్చేలాగా వాగుతా ఉన్నారే, ఆ యేసు ఎవరు? ఆయన ఎలాంటి వాడు? ఆయన స్వభావం ఏమిటి అని తెలుసుకోవాలనే ఒక ఆశ అతడు హృదయంలో ఉన్నది. కానీ అతడు ధనవంతుడైనందువలన మొట్టమొదటిది, రెండవది అతడు పొట్టివాడైనందున అతడు దేవునిని చూడలేకపోయాడు.
ఎందుకు ఈ ఆశ అసలు అతని మనసులో కలిగిందంటే, అతని భార్య విశ్వాసి, ఆమె పేరు రెబెకా. పట్టుకోవాలి, జక్కయ్య భార్య పేరు రెబెకా. ఆమె ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి తన భర్త రక్షణ కొరకు ప్రార్థిస్తా ఉంది. ఇదిగో ఇప్పుడే మనం నేర్చుకున్నాం, కన్నీళ్లతో విత్తువాడు సంతోషముతో పనులను మోసుకొని పోవును. అంతేకాదు గాని నీవు చేసిన కన్నీటి ప్రార్థన ఒక రోజున నీ యొక్క భర్తను, లేక నీ భార్యను, నీ సంఘాన్ని, నీ సమాజాన్ని, నీ గ్రామాన్ని దేవుని సన్నిధికి నడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును. కనుక ప్రార్థించాలి. విశ్వాసులైన వారు ప్రార్థించాలి. విశ్వాసులైన ప్రార్థించే తీరాలి. నీవు లోకాన్ని మార్చక్కర్లేదు, నీవు గ్రామాన్ని మార్చక్కర్లేదు, కానీ నీ కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాను నీవు నడిపిస్తే అదే చాలు. అందుకే మరొక చోట రాయబడి ఉంది కదా, వేకు జామునే లేచి నీ పిల్లల కొరకు నువ్వేం చేయాలి? దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థించాలి. ప్రార్థన చాలా విలువైనది ప్రియులారా. ఈ ప్రపంచంలో ఎలాంటి శక్తివంతమైన ఆయుధము కంటే, ఎలాంటి శక్తివంతమైన ఆయుధం అంటే అణుబాంబు కంటే కూడా శక్తివంతమైనది నీ ప్రార్థన అన్నది. కనుక ఆయుధమును కలిగి మనము జీవించినప్పుడు పరిస్థితులు తారుమారైపోతాయి. నీకు వ్యతిరేకంగా కనబడవచ్చు, నీకు అనుకూలంగా లేకపోవచ్చు, నీకు అడ్డుగా ఉండవచ్చు, కానీ నీవు ప్రార్థించినప్పుడు దేవుడు పరిస్థితులను అనుకూలంగా మార్చే దేవుడు అయ్యాడు. ఈమె ప్రార్థిస్తుంది. ప్రార్థించడమే కాదు కానీ సమయం దొరికినప్పుడల్లా, భోజనం పెట్టేటప్పుడు, స్నానానికి నీళ్లు పెట్టేటప్పుడు, అవకాశం ఉన్నప్పుడల్లా భర్తతో యేసు ప్రభువుని గురించిన సువార్త చెప్తా. పాస్టర్ గారు మాట్లాడితే సువార్త చెప్పండి ఎక్కడ చెప్తారు సువార్త? ఒకసారి వెళ్ళి డొంకలో చెప్పమన్నాడు, ఒకసారి వెళ్ళి హైవేలో చెప్పమన్నాడు. అది మనకు సాధ్యమా? కనీసం నీ ఇంట్లోనే నువ్వు సువార్త చెప్పమని రాత్రి దేవుడు మాట్లాడు. అది కూడా కష్టమే. ఇంట్లో సువార్త చెప్పడం కష్టమే. ఈ సహోదరి ఏం చేస్తుంది? ఎవరికి చెప్పింది? ఈ రాత్రి నేను మాట్లాడుతున్న వర్తమానం అంటే ఆయన ఈ మార్గమున రానై ఉన్నాడు. తాను చేసిన ప్రార్థన, ఆయన బయటికి వెళ్తున్నా సరే, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? అమెరికన్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఒక్కసారి అలా సాయంపేట మీదుగా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు వారు ఏదో అద్భుత కార్యం చేశాడా? ఒకసారి చూసి అదేంటో వచ్చి నాకు చెప్పండి. ఈమె మనసులో ఆశ ఏంటంటే, ఈమె తెలుసుకోవాలని కదా, ఈవిడికి ఆల్రెడీ తెలుసు. ఈయనను అక్కడికి పంపిస్తే ఏ మాట అయినా, ఏ కార్యమైనా ఆయన ఆకర్షిస్తుందేమో ఒక ఆశ. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు. దేవునామని మహిమ కలుగును. కనుక ఆమె చేసిన ప్రార్థన ఎంతవరకు వెళ్ళిందంటే, ఇదిగో అతని హృదయంలో ఒక ఆశ కలిగి ఉన్నాడు. నేను ఇంతవరకు వింటున్నటువంటి ఆ యేసు ఎవరో నేను ఖచ్చితంగా ఈ రోజు చూసే తీరా. ఎందుకంటే ఆ రోజు ఆయన అక్కడికే వస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆ మార్గము గుండా వెళ్ళుచున్నారు. అదే ఇక్కడ రాయబడి ఉన్నది. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండే. ఈ యెరికో పట్టణం ఎవరిదో తెలుసా? మొన్నటి వరకు వాలంటీర్లు ఉండేవారు. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారో లేదు తెలియదు, కానీ గోలవారపేట ఎవరిదంటే మనీష్. అది అంతేనా? పెన్షన్లు ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా, ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా అది నీ హక్కు, నీ అధికారం, నీ ఇష్టానుసారంగా చేశావు వాలంటీర్. ఈ జక్కయ్య గారు కూడా ఎరుకు ఆయనదే. ఎందుకు ఆయనంటే ఆయన సొంకపు గుత్తదారుడు, పన్నులు వసూలు చేసేవాడు. పట్టుకున్నారా? మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అన్నమాట ఆయన. ఆ ఎరుకో పట్టడం అంతా ఆయన స్వాధీనంలో ఉంది. ఎవడైనా మరి ప్లాన్ లేకుండా ఇల్లు కట్టేసాడు అనుకో, వెళ్ళిపోవడం. ఇదిగో నువ్వు ప్లాన్ లేకుండా ఇల్లు కట్టావు కాబట్టి పంచాయతీ వాళ్ళు వచ్చి కోలుకుంటేస్తారండి. బాబా ఏదో అప్పు చేసి కట్టుకుంటున్నావు నాయన, గృహం లేదు నాయన, నువ్వు ఏదో సహాయం చేయంటే అయితే 25,000 పట్టరా, నువ్వు కట్టేసుకుంది. ఇది జక్కయ్య గారి కార్యక్రమం. కనుక ఆ విధంగా అతడు ధనవంతుడయ్యాడు. అతడు ధనవంతుడైన వలన, రెండవది అతడు పొట్టివాడై ఉన్నందు వలన, జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఈ రాత్రి ఒక విషయం చెప్తున్నాను. ఈ మైక్ లో ఈ స్వరం ఎంతమంది వింటున్నారు? నీకొక ఆశ ఉన్నది సహోదరుడా. ఆ యేసు ఎలా ఉంటాడో ఆయన అందరూ చెప్తా ఉన్నారు. ఆయన గురించి ఒకసారి చూడాలి, ఆయన తెలుసుకోవాలని ఆశ ఉన్నది. కానీ నిన్ను ఏది ఆపుతుందో తెలుసా? నీ కులం ఆపుతా ఉంది, నీ ధనం ఆపుతా ఉంది, నీ సమాజం ఆపుతా ఉంది.
ఇంకా ఏమవుతుందంటే నీకున్న కొరచ బుద్ధి. కొరచ బుద్ధి అంటే ఎలా ఉండదో తెలుసా? మన దేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నాయి, కానీ అందులో ఒక్కడిగా కూడా యేసు ప్రభు లేడు. ఉన్నాడా? కారణం ఏమిటంటే 44 వాడిని చేర్చొచ్చు కదా. కొరచ బుద్ధి. నీకున్న కొరచ బుద్ధి వలన యేసు ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన శక్తి ఏమిటో, ఆయన ప్రభావం ఏమిటో, ఆయన మహిమ ఏమిటో నువ్వు చూడలేకపోతున్నావు. ఏ భేదము లేదు. ఏ భేదం అనగా ధనిక పేద కుల మత భేదాలు లేవు. అందరూ పాపములు చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు ఒక మహిమను ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు? దేవుడు ఒక మహిమను ఇవ్వాలని, ఒక అధికారం ఇవ్వాలని, ఒక సామ్రాజ్యమే నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు ప్రభువును కొండ మీదకి తీసుకెళ్లి సాతానుడు ఏం చూపించాడు తెలుసా? లోక మహిమలు చూపించాడు. ఈ లోకంలో ఏమున్నాయంటే మహిమలు ఉన్నాయి. నిన్నటి వరకు రోడ్ల మీద బికారంలో తిరిగాడు, ఈవేళ 3 అంతస్తులు మేనేజ్ ఇచ్చాడు. ఎక్కడికి వచ్చింది మహిమ? నిన్నటి వరకు సైకిల్ కూడా ఉండేది కాదు, ఈవేళ రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నాడు. ఏంటిది? మహిమ. సాతానుడు అంటున్నాడు, ఇదిగో ఈ లోకంలో ఉన్న మహిమలన్నీ నీకు ఇచ్చేస్తాను, నా పాదాలను కూడా అంటున్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. ఆ సాతాను ముందు ఉన్నవాడు ఎవరో తెలుసా? యేసు ప్రభు. యేసు ప్రభు అనగా సర్వశక్తుడైన దేవుడు. నీకు చేదరింపుగా ఉండొచ్చు, తక్కువ కులవాడు దేవుడు అయి ఉండొచ్చు, కానీ ఆయన సర్వశక్తుడైన దేవుడు. ఆయన భూమి మీద అంటే వచ్చినప్పుడు మానవుడిగా అన్నాడు, ఆయన ఆకాశమందును భూమి మీదను సర్వాధికారము మనుష్య కుమారుడికి ఇవ్వబడింది. హల్లెలూయా. అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉన్నది. నిన్ను పడగొట్టాలన్నా, నిన్ను నిలబెట్టాలన్నా, నిన్ను ఏం చేయాలన్నా, నీ బ్రతుకును తారుమారు చేయాలన్నా ఆయన ఎలాంటి దేవుడు అంటే లేనిది ఉన్నట్లుగా చేస్తాడు. ఆయన నువ్వు అడుక్కోవచ్చు. దేవుని స్వరమును విని ఆయన వెంబడించి ఆయన నమ్ముకుంటే నీకు ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. అది ఎలా జరుగుతుందో బట్టి చెప్పలేను, కానీ అది జరిగే తీరుతుంది. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ఆయన లేనిది ఉన్నట్లుగా చేసేవాడని మట్టుకు నేను నమ్ముచేవాడు. దేవుని నామానికి మహిమ. ఈ జక్కయ్య తన మనసులో ఉన్న కోరికను దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. యేసు ప్రభు భూమి మీద ఎలా ఉన్నాడో మన ఆదివారం చెప్పాను మీకు. ఆయన భూమి మీద ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్తగా మరుగుగా ఏదీ ఉంచలేదు. ఎప్పుడైతే ఆ జక్కయ్య యేసును చూడాలనుకున్నాడో ఆ సంగతి యేసు ప్రభువు తెలుసు. జక్కయ్య దగ్గరికి ఆయనే వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి జక్కయ్య రాలేదు, కానీ జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళారు. దేవునామానికి మహిమ కలుగును. ఆ ఫిలిప్పు నతనయేలు తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అన్నవారు తెలుసా? ఇతను ఏ కపటము లేని ఇశ్రాయేలు. నాలో కపటం లేదని, నాలో స్వార్థం లేదని, నాలో ఎలాంటి భేదాభిప్రాయం లేని మంచివాడని నీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే నేను ప్రవక్తనై ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఆయన యొక్క రహస్యముగా దేనిని మనము దాచలేము. ఎప్పుడైతే జక్కయ్య జీవితంలో యేసయ్యను చూడాలని అతను కోరిక కలిగి ఉన్నాడో దేవుడే నడుచుకుంటూ వెళ్ళాడు. జక్కయ్య ఆయన వెళ్ళడమే కాదు, కానీ ఆయన పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇట్ ఈస్ ఎ ప్లాన్డ్ థింగ్. ఆల్రెడీ దేవుడు ఒక నిశ్చయతను కలిగి ఉన్నాడు. ఆ నిశ్చయత ఏమిటంటే ఆ దినమును దేవుడు జక్కయ్య కొరకు ఏర్పాటు చేశాడు. ఈ దినము దేవుడు ఏర్పాటు చేసిన దినము. దీని యందు జక్కయ్య కుటుంబం అంతా కూడా ఆనందించవలసిన సమయము. దేవునికి స్తోత్రం. ఇదిగో జక్కయ్య రక్షణ పొందే సమయం. ఇదిగో మన వాక్యంలో చదివిన రీతిగా దేవుని సన్నిధికి తన భర్త నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో తన మారు మనసు పొందుతున్నప్పుడు ఆ తల్లికి కలిగే ఆనందము అంతా ఎంత కాదు. హల్లెలూయా. ఆశ అయితే ఉంది, కానీ సమాజంలోకి వెళ్ళి కూర్చుని వినే అంత ఓపిక తనకు లేదు. ముందే చెప్పాం కదా, ఇతడు పొట్టివాడు. జక్కయ్య గారు ఏంటంటే బాబు ఇలాగొచ్చేసారంటారేమోనని
ఒక మేడి చెట్టు ఎక్కి ఆ మేడి చెట్లు ఆకుల మధ్య ఎవరికి కనపడకుండా కూర్చుని మనుషులు ఇలా నడిచి వెళ్ళిపోతుంటారు కాబట్టి పైనుండి చూడొచ్చు అనుకున్నాడు. అందరూ ఈయన గురించి విచిత్రంగా చెప్తున్నారే, అసలు ఏంటో చూద్దామని అతను చెట్టు ఎక్కాడు. ప్రవక్త అంటున్నాడు, నేను చెప్పిన వర్తమానంలో అతని ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. ఎవరంటే జక్కయ్య. కానీ యేసు ఒక అభిప్రాయం కలిగి ఉన్నాడు. నీ అభిప్రాయం వేరు, ఆయన అభిప్రాయం వేరు. నువ్వు చూసి ఊరుకోవాలనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. దేవుడు ఆయన బిడ్డగా నిన్ను చేసుకోవాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. జక్కయ్య అని పిల్లగానే ఆశ్చర్యపోయాడు. ఈ ఆకుల్లో దాక్కున్న సంగతి ఎవడు చెప్పాడు? పైగా నా పేరు ఎవడు చెప్పాడు? త్వరగా దిగి వచ్చాడు. చదువమ్మా. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఏమైపోయింది కురస బుద్ధి? ఏమైపోయిందండి కురస బుద్ధి? ఏమైపోయింది? ఈ జనులు అడ్డుగా ఉన్నారు ఎంతసేపు. ప్రవక్త వర్తమానం చాలా బాగా వివరిస్తా ఉన్నాడు. పేతురు గారు అంటే ఒక బాడీ గార్డ్ లాగా ఉన్నాడంట. ఎందుకంటే అంతకుముందు ఆయన అద్భుతాలు చేసి అలసిపోయాడు. అలసిపోయిన సేవకునికి ఎవరు అడ్డు రావద్దు, ప్రార్థన చేయమని ఎవరైనా వస్తారేమో రావద్దు అని చెప్పి అడ్డు తొలగిస్తున్నాడంట. ఈ పేతురు, యాకోబు, అంద్రియా వీళ్ళందరూ కూడా. ప్రవక్త అక్కడికి వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాల దగ్గరికి వెళ్ళిపోయి చూసి చెప్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కానీ యేసయ్య ఎవరిని అడ్డు తొలగించాలని కూడా అక్కడికి వెళ్తున్నాడు. ఎవరు రాకూడదని ఖాళీ చేస్తూ వెళ్తూ ఉంటే యేసయ్య వెళ్ళి 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 ఆ జక్కయ్య దగ్గర ఆగిపోయాడు. జక్కయ్య, కమ్ సూన్, నేను నీ కోసమే వచ్చా. కూటం అయితే ప్రేమ ఎట్టిందేమో గాని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను తన కుమారునిగా చేసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇష్టమా నీ హృదయాన్ని? ఇష్టమా నీ జీవితాన్ని? సమర్పించుకుంటావా నీ జీవితాన్ని? నీవు క్రీస్తుకు సమర్పించుకుంటే నీ జీవితం మారిపోతుంది. ఈ జక్కయ్య జీవితం ఎలా మారిందో చూద్దామా. జక్కయ్య అని ఆయన పిలవక ముందే ఆ చెట్టుకి ఆమడ దూరంలో ఒక సీన్ జరిగింది. జక్కయ్య స్నేహితుడు. ఇది ఎక్కడ రాసిందంటారా? చెప్తాను. జక్కయ్య స్నేహితుడు తన కుమారుడు మరణస్థితిలో ఉన్నాడంట. ఇదిగో వీళ్ళ మనవడు మరణపాయలో గాయమైపోయి ఉన్నట్టుగా. ఆ తల్లి ఎవరు? భార్యలను వందనాలు చెల్లిద్దాం ఆడవాళ్ళకి. భర్తలు ఎప్పుడు బజార్లో ఏడుస్తూ ఉంటారు, కానీ భార్యలు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు ఏమనుకుంటున్నారో, మీరు క్షేమంగా ఇంటికి వస్తున్నారంటే మీ అక్క ప్రార్థన, మీ అమ్మ ప్రార్థన, మీ చెల్లి ప్రార్థన, పెళ్ళి అయితే మీ ఆవిడ ప్రార్థన. ఖచ్చితంగా నేను చెప్తాను. ఈవేళ లోకం ఎలా ఉందంటే బయటకు వెళ్ళినోడు మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తాడనే పరిస్థితి లేదు. నిన్ను క్షేమంగా నడిపించేది ఏంటో తెలుసా? నీ వెనకాల సంబడి ప్రేయర్. ఎవరో నీ కొరకు ప్రార్థిస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. నేను సంపాదన చేసుకుంటున్నాను, నా ఇష్టానుసారంగా జీవితాన్ని రొమ్ము ఇరుచుకున్నట్టు తిరిగావా, దేవుడు అంటే ఒక్క దెబ్బతో నిన్ను మంచం ఎక్కిస్తాడని. నీ సంపాదించిన సంపాదన అంతా ఒక్క ఎంఆర్ఐ స్కానింగ్ సరిపోదు. ఏమనుకుంటున్నావు జాగ్రత్త. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మనసు ఇవ్వండి. దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. దేవుడు మీ జీవితాన్ని ఎలా మారుస్తాడో ఇంకా ముందుకు వెళ్ళి మనం నేర్చుకుందాం. ఈ జక్కయ్య స్నేహితుడు అంతవరకు ఆ స్నేహితుడు ఆ స్థితిలో చూస్తాడని ఇతను అనుకోలే. అతను ఇలాంటి వాడే. కానీ యేసు ప్రభు కొరకు పరిగెత్తుకుని వెళ్తా ఉన్నాడు. ఆ దుప్పట్లో చుట్టి ఆ బిడ్డను పరిగెత్తుకుని ఈ పేతురు, యాకోబుని, ఈ శిష్యులందరూ కూడా ఎవరిని ఆయన దగ్గర రానివ్వట్లేదు. కానీ వీళ్ళ తాపత్రయం ఏంటంటే ఏమైనా కానీ తమ బిడ్డను యేసు ప్రభు దగ్గర తీసుకువెళ్ళి స్వస్థపరచుకోవాలనుకుంటున్నారు. హల్లెలూయా. పరిగెత్తుకుని పోయి ఆ స్త్రీ ప్రభు పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన యొక్క అంగీలోని తన హస్తమును చాపి ఆ బిడ్డను స్వస్థపరిచాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ సన్నివేశం అంతా ఎవరు చూస్తున్నారో తెలుసా? జక్కయ్య చూస్తున్నాడు. అరే వాడు నా ఫ్రెండే, వాళ్ళ ఆవిడే, వాళ్ళ బిడ్డే. ఏంటి ఇంతకాలం యేసు యేసు అని చెప్పిన ఈయనే ఈ బిడ్డను స్వస్థపరిచాడా? ఇది నిజమా? నిన్నే కదా హైదరాబాద్ తీసుకెళ్లి టెస్ట్ అది చేయండి బతకడని చెప్పారు. ఆమె చెప్దామా? కానీ ఇప్పుడేంటి వాడు దుప్పటి బయటకు లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. నీవు నమ్మినట్లయితే దేవుని కార్యమును
చూచెదవు. ఇప్పుడు ఆ జక్కయ్య హృదయంలో తనకున్న అనుమానాలన్నీ పోయాయి. ఆమె తన భార్య ముందే చెప్పింది. ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ ముందే తన భార్య సువార్త రూపంలో ఆయనకి చెప్తే పెడచెవిని పెట్టండి. నేను ఆదివారం ఆరాధన నేర్చుకున్నాను కదా, అన్ని నేను అంతసేపు చెప్పి వేసేట్లుగా వేసేనా ఏసు ప్రభువా ఎంత అర్థమాడు. మా పేటలో ఎవడో ఒకటి ఇంటికాడ గోలాడతానే ఉంటారు, మాకు తెలుసు అనుకుంటున్నావా? జక్కయ్య కూడా అలాగే అనుకున్నాడు. ఎప్పుడైతే తన స్నేహితుని దగ్గర జరిగిన అద్భుతాన్ని చూశాడు, దిగిపోయాడు. చెప్పి ఆ నెక్స్ట్ ఆ అద్భుతం తర్వాత యేసు ప్రభువు ఎక్కడికి వచ్చారంటే జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట నీతో మాట్లాడిపోతానంటలేదు. ప్రకటన గ్రంథంలో మాట తీసదు అమ్మా, ఇదిగో నేను తలుపు వద్ద. ఈ సంఘకాలానికి దేవుడు ఇస్తున్న మాట. ఈ లౌకిక సంఘకాలం ఎక్కడుందో తెలుసా? ప్రభువుని బయటెట్టి వాళ్ళ లోపల ఉన్నారు. సంఘంలో దేవుడు లేడు, కానీ సంఘంలో ఎవరున్నారంటే అన్ని కార్యాలు ఉన్నాయి, చెయ్యదగ్గ కార్యాలు అన్నీ ఉన్నాయి, కానీ ప్రభువుకు మట్టుకు స్థానము లేదు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను తలుపు ఎదురు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఎంత అద్భుత కార్యము, ఎంత మహిమకరము సన్నివేశము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆయన పిలుస్తా ఉన్నాడు, ఇదిగో తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన యెడల నేను వారి ఇంటిలోకి వచ్చి అతనితో నేనును నాతో కలిసి అతడు కలిసి భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రం. నీ 131లో ఒక్క స్థానం కూడా ఇవ్వలేరు. యేసు ప్రభు ఏం కోరుకుంటాడో తెలుసా? నీ హృదయంలో స్థానం కోరుకుంటున్నాడు. ఆయన స్వరమును విని, నేడు ఈ స్వరం విన్న ఒక వ్యక్తి, ఎవరైనా సరే స్వరము విన్న వ్యక్తి ప్రభువుకి నీ మనసు ఇచ్చినట్లయితే, నీ హృదయ ద్వారమును తెరిచి ప్రభువుకి స్థానం ఇచ్చినట్లయితే ఆయన నీ హృదయంలో నివాసం చేస్తాడని. ఏం జరిగింది? జక్క ఏమన్నాడు? మా ఇంటికి రావద్దు అంటున్నాడా? ఎందుకంటలేదు? అద్భుతాన్ని చూశాడు, తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు అక్కడ ప్రవర్త. అంతవరకు యేసు ప్రభు మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఓ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు అంటే నీకే అభిప్రాయం ఉందో నాకు తెలియదు, నీకు ఎవరు ఏ విధంగా చెప్పారో నాకు తెలియదు, కానీ ఇదిగో అద్భుత కార్యం చూసిన వెంటనే జక్కయ్య అంటున్నాడు. జక్కయ్య అంటే మాట్లాడుకుంటున్నారా? అధికారి, రెవెన్యూ అధికారి. అంతేకాదు ఆ యొక్క ఎరుకో పట్టడానికే ధనవంతుడై ఉన్నాడు, మంచి పేరు ప్రఖ్యాతులు పలుకుబడి ఉన్న వ్యక్తి. ఇదిగో యేసు ప్రభుని తన వెంట ఇంటికి తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఇంకా చదువమ్మా. జక్కయ్య నిలువబడి అదిగో ఎప్పుడైతే ఆ కార్యాన్ని చూశాడో, ప్రభు తన పేరు పెట్టి పిలిచాడో, జక్కయ్య హృదయంలో ఒక మార్పు వచ్చింది. ఇప్పుడు జక్కయ్య ఇచ్చే మార్పు ఏంటో చూద్దాం. నా ఆస్తి అంతటిలో సగము పేదలకిచ్చుచున్నాను, ఎవని యొద్దనైనను అన్యాయముగా నేను ఏదైనా తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని. ఈ మార్పు ఎవరిచ్చారు? ముఖ్యమంత్రి. ఈ కింద ఇంత ధనికులైన రైతులు ఉన్నారే, కరోనా సమయంలో ఎవరికైనా సాయం చేశారా? భయపడతాం అనుకుంటున్నారా? నాలో పరిశుద్ధాత్మ కోట్లు గడించారు. గడించారా లేదా? ఎవరికి 10 రూపాయలు ఇవ్వలేదు. కారణం ఏంటంటే నీ హృదయం అంతా కూడా దురాత్మ చేత నింపబడి లోకాన్ని పోగేసుకుంటున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు సంపాదించిన ధనం అంతా, మత్తయి సువార్త 6:19 నువ్వు సంపాదించిన ధనం అంతా కూడా చిమ్మెటలు కొట్టేస్తాయంట. చదువు 6:19 మత్తయి సువార్త. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి, అక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. నువ్వు దాచుకున్న డబ్బు దొంగల పాలవచ్చు, సిమ్మెట్ల పాలవచ్చు, అర్ధంతంగా
మోడీ గారు మోడీ ఎదురు పెట్టవచ్చు. నువ్వు సంపాదించిన మూట్లని కాళ్ళ పడేయడం తప్ప మార్గమే ఉండదు. జక్కయ్య సంపాదించిన ధనముతో తొలతూగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు తనను తాకాడు, యేసు ప్రభు కార్యం తన కళ్ళారా చూశాడు, ఇదిగో తనలో ఒక మార్పు వచ్చింది. అతడు ఇప్పుడు ఆయనకి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏంటి అంటే, ఇదిగో ఇంతవరకు ఎవరి యొద్ద అన్యాయంగా నేను సంపాదించాను. ఎవరికన్నా ఇవ్వడం సామాన్యం అనుకుంటున్నారా? క్రైస్తులే ఇవ్వట్లేదు, లోకస్తులు సంస్కృతులు. ఎంతవరకు లోకస్తులకు ఇచ్చారు కదా కోటికి, ఇప్పుడు క్రైస్తవులకు ఇస్తారు. ప్రార్థన చేసుకుంటే కానుక, రిబ్బన్ కట్ చేస్తే కానుక, గృహప్రవేశం చేస్తే కానుక, పెళ్లి చేస్తే కానుక, పిల్ల పుడితే కానుక, పేరెడితే కానుక. ఇంత ఎలా దోషేస్తున్నారే. ఆదివారం దూరం నుంచి వచ్చిన ఒక ముద్దాడుతున్నావా? నీ హృదయం దేనితో నిండి ఉన్నది? అంత్యకాలంలో అపాయకరమైన కాలంలో వచ్చి మనుషులు ధనాపేక్షలను బింకమలాడేవారును. బింకమలాట అంటే తెలుసా? పాపం ఈ అయ్యగారిస్తాడు, ఏ మనసు ఉంటుంది. తమ్ముడు దీనావాసులో ఉన్నాడు, 10 రూపాయలు అది ఇది లోపల. ఇది బింకం అంటే అర్థమవట్లేదా? ఇలాంటి ప్రజలు ఎక్కడ చూడొచ్చు, ఎప్పుడు చూడొచ్చు అంటే అంచె దినములలో అపాయకరమైన కాలంలో వచ్చును. మనుషులు స్వార్థప్రియులు. అక్కడ మనుషులు అంటే క్రైస్తవులు కాదన్నాడు, అక్కడికి బ్రాకెట్లో గిని క్రైస్తవులే. స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములు ఆడేవారు. ఇంకా ఏమున్నాయి? దేవునికి అవిధేయులైన ప్రజలు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. బాగా ప్రసంగం, నా బాధ ఎలాగే ఉంటాం. జక్కయ్య మనసులో మార్పు వచ్చింది కాబట్టి ఎంతకాలం మనుషుల దగ్గర దోషించాడు. 10 లాగేసాడు, 5 లాగేశాడు. కానీ ఇప్పుడు ప్రభు పాదాల చేత చేరి ఒక రకం చెప్పాలనేది ప్రార్థన. అది అతని ప్రార్థన. ప్రభు దగ్గర ఇదిగో మీ పాపములను మీరు ఒకరితో ఒకడు ఒప్పుకోవాలని ఆ ఆజ్ఞను అతను నెరవేరుస్తా ఉన్నారు. ప్రభువా, ఇంతవరకు నేను ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించాను. మార్పు దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇచ్చినప్పుడు 10 ఇమ్మన్నా 5 కట్టుకో చెప్తాను. అందుకని స్త్రీలారా ప్రార్థన చేయండి, మార్పు కోసం ప్రార్థన చేయండి. మీ భర్తల మార్పు కొరకు, మీ భార్యల మార్పు కొరకు. భర్త మారు మనసు పొందితే భార్య మార్పు కొరకు, భార్య మార్పు చెందితే భర్త మార్పు కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఏదో ఒక రోజున. నేను మొన్న పెళ్లి చేశాను కదా, ఎవరు పెళ్లి చేయక నా దగ్గరికి వచ్చింది అనుకుంటున్నారా? ఆ పాస్ గారు పెళ్లి చేయలేదా? కొన్ని అడ్డులు, కొన్ని ఆటంకాలు. ఇది చేస్తేనే కానీ మేము పెళ్లి చేయమంటాడు ఒకడు, నువ్వు ఇలా చేస్తేనే కానీ నేను రానంటాడు ఒకడు. అంతేనా? కానీ నేనేమంటానంటే, దేవుడు నీకు నిర్ణయించిన సమయంలో నువ్వు వస్తావు. అది నా ఎదురు చూసి. నువ్వు ఏదో అడ్డులు ఆటంకాలు పెట్టేసేసి వాళ్ళని దూరం పెట్టావు, వాళ్ళు మొత్తానికి దూరం వెళ్ళిపోతారు. ఇప్పుడు నీ వైపు చూస్తున్నారు దూరంగా ఉండి, కానీ కొంతకాలానికి నీకు ముడ్డు చూపెడతారు, మొహం అటు వెళ్ళిపోద్ది. అప్పుడు నువ్వు ఏడటం తప్ప ఇంకేముండదు. అర్థమవుతుందా? ప్రార్థించండి. ప్రతిదానికి కుదుటిపాటు పడే కాలం ఉందంట. అందరూ ఒక స్థాయిలో ఉండరు, అందరూ భక్తులు ఉండరు, అందరూ విశ్వాసులే ఉండరు, అందరూ ఇచ్చేవాళ్ళే ఉండరు. హల్లెలూయా. అన్ని రకాల ప్రజలు మన సమాజంలో చూస్తాం. వారి వారి కాలములలో దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి వారి ముందుకు వస్తారు. అది నేను నమ్మేది. కనుక ఎవరికి రక్షణ దూరం చేయకండి, ఎవరిని ప్రార్థన చేయడానికి దూరం చేయలేము, ఎవరిని రావటానికి మీరు ఆటంకపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదువుదాం. ఎంతకాలం నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో, దేనినైనా నువ్వు తీసుకుని అతనికి 4 గంటలు. తీసుకున్నది మాత్రమే కాదు, ఎన్నింతలు ఇస్తాడంట? 4 గింతలు. ఎక్కడొచ్చింది మార్పు? ఇదే యేసు ప్రభు యొక్క గుణ లక్షణం. ఆయన ఏం కలిగి ఉన్నాడో తెలుసా? ప్రేమ. ఆయన ఏం కలిగి ఉన్నాడో తెలుసా? దాతృత్వం.
అదే ఆయన గుణలక్షణమైనది, అదే ఆయన సారూప్యమైనది. ఆయన నమ్మిన వారిని కూడా అదే గుణలక్షణం కలిగి జీవించమంటున్నాడు. హల్లెలూయా. ప్రేమంట దోషాలన్నిటినీ కప్పుతుంది. ఎవరైనా సహోదరుని ముందుకొస్తే ఆ సహోదరుడు దేవుడు నమ్ముకుంది కాబట్టి దేవుడిని చూస్తావు ఆమెలో, అంతేనా? మీరు వెనకాల ఉన్నారు, మిమ్మల్ని చూడట్లేదు. ఆ అబీగయీలుకి దావీదులో దేవుడు కనపడ్డాడు. చూడడానికి మురికి, తినడానికి తిండి లేదు, స్నానం చేసి ఎన్నాళ్ళైందో, జుట్టు పెరిగిపోయి మురికి వాడిగా ఉన్నాడు. అవతలకు పోరా అన్నాడు భర్త. అబీగయీలు భర్త ఎవరు? నాబాలు, మోటివాడు, వాడికి ఏమీ తెలియదు, అవతలకు పో అన్నాడు అంతే. నువ్వు పరికిరావు, యు ఆర్ నాట్ వర్తీ, నీవు యోగ్యుడవు కాదు, నువ్వు అర్హుడవు కాదు, నీకు అవకాశమే లేదు. కానీ సమస్త జనులు ఆయన ప్రేమ ఏంటో తెలుసా? ఏ భేదము లేదు ఆయనలో ఏ భేదము లేదు. కానీ భేదాలన్నీ ఎక్కడున్నాయంటే మనుషుల్లో ఉన్నాయి. ఒక స్త్రీ వ్యభిచారము చేత పట్టబడి యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని యూదులకు ఖండితమైన ఆజ్ఞను, అది చట్టమైనది. కనుక యేసు ప్రభు వారు వచ్చి ఆయన రాజ్యాంగాన్ని మార్చాడు. ఒక వ్యక్తిని కొడితే పాపం అయితే ఈయనేమంటున్నాడంటే ఒక వ్యక్తిని చూసి వ్యర్థుడా, ద్రోహి అంటేనే పాపం అంటున్నాడు. అందుకని ఈ దగ్గర తీసుకొచ్చారు. అదిగో వ్యభిచారం చేసిన వాళ్ళు కొట్టి చంపేమని ఉంది కదా, మరి నువ్వేం చెప్తావంటే ఆయన ఏమన్నాడంటే మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయాలి. ఒక పెద్ద ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు. పెద్ద అంటే పెద్ద ధర్మశాస్త్రోపదేశకుడు అంటే 1200 అత్తబాలు చదివేసిన పోతాడు అనమాట. ఇంకా ఆయన ముందు ఏ భక్తుడు నిలవలేడు, ఏ సేవకుడు పనికిరాడు. ఆయన మొదట రాడు తీసుకోవడానికి వంగి రాడు తీస్తే ఆ రాడు మీద ఏం కనబడిందో తెలుసా? బెక్కమలాడు వాడు. రాడు వదిలేసి వెళ్ళిపోయాడు. వీడికి వేసారు వస్తుందా? ఇప్పుడు ఈడేమంటున్నాడు? నువ్వు యోగ్యుడు కాదు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు యోగ్యుడు కాదు. మరొక ఆయన సంఘ పెద్ద, సంఘంలోనే పెద్ద, రాడు తీశాడు. రాడు తీయగానే సిద్ధార్థుడు ఎందుకు తీసుకొచ్చావు రా నువ్వు అన్నాడు. ఇప్పుడు వీడికొందా యోగ్యత? పాడేసి వెళ్ళిపోయాడు. ఎవడేయగల రాయి? ఎవడు అర్హుడు? ఎవడ యోగ్యుడు? చెప్పండి. స్త్రీల సమాజం లీడర్ ఒక ఆవిడ తీసేసింది రా ఏద్దామని. ఆవిడ దృష్టిలో ఆవిడ పెద్ద నిధిమంతురాలుగా ఫీల్ అవుతుంది అనమాట. తీద్దామా రాయి? తీద్దామా రాయి? తీసింది రాడి. ఆ రాడి మీద ఏముంది మీరు చెప్పాలి? సజ్జన ద్వేషి. నువ్వు సజ్జన ద్వేషివి. నువ్వే ఈ గ్రామంలో భక్తురాలుగా ఫీల్ అయిపోతావు. ఇంకా మిగతా వాళ్ళంతా ఎలాగంటే చేపల కోతులు దేని నుంచి లేస్తారు తెలిసి ఉరకమట్ట కడుచుకుని వదిలేస్తారు. అన్ని చేపలు అట్టుకుంటారు కానీ ఉరకమట్ట కడుచుకుని వదిలేస్తాడు ఎవడో. నీకు మిగతా వాళ్ళంతా ఎలా కనబడుతున్నారంటే ఉరకమట్ట కడుచుకుంటా కనబడుతున్నారు. ఈ రాడు తీయగానే ఉరకమట్ట నువ్వే అన్నాడు దేవుడు. వదిలేసిందంటే ఇప్పుడు ఈ రాడు వేసే అధికారం ఇవిడుకుందా? అలాగ అందరూ పారిపోయారు. ఆయన రాస్తా ఉన్నాడు అక్కడ ఇసుకలో. ఏమేమి రాస్తున్నాడంటే బోధకులందరి గురించి రాస్తున్నాడు. ఎవడో కూడా ఆయన మీద రాడేయడానికి ముందుకు రాడు. అప్పుడు లేచాడు ఆయన. అమ్మా నీ మీద ఎవరో రాయి వేయలేదా? వేయలేదు ప్రభు. అని గడగడ రాడిపోతుంది. ఆమె మీద రాయి వేయగలిగ ఒకే ఒక అర్హుడు, ఒకే ఒక యోగ్యుడు యేసు ప్రభు మాత్రం. అని ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను ఏమి చేయనమ్మా, ఇక ఇది దేవుని ప్రేమ. అంతేనా? ఇది దేవుని ప్రేమ. కనుక
మనల్ని ఎవరు క్షమించాలంటే మనుషులు కాదు కానీ దేవుడు క్షమించాలి. ఈ జక్కైకి రక్షణ వచ్చిందన్న సంగతి ఇంకా చాలా మందికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? తలుపు కొట్టి మీరు పైన వేసుకున్నప్పుడు 10,000 తీసుకున్నారు కదా, ఇది అట్టు ఇచ్చేసాడు అనుకో, పంచాయతీ బోర్డు ఇంజనీరింగ్ ఆఫీసర్ ఎవడో ఉంటాడు. అప్పుడు ఏమంటారు మీకు? కళ నిజమా? అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా హృదయంలో మార్పు వచ్చింది, నేను రక్షణ పొందాను, నేను ఇంతవరకు ఎవరెవరి దగ్గర అన్యాయం దగ్గర తీసుకున్నాను. నువ్వు ఈ 10,000 ఇవ్వడానికి ఎవరి దగ్గర అప్పు తెచ్చావు, ఎన్ని రూపాయలు వడ్డీకి తెచ్చావు నాకు తెలియదు, కానీ ఇది 4 గంటలు నీకు ఇచ్చేస్తాను. ఇది ప్రియుల క్రైస్తవుడు అంటే. క్రైస్తవుడు అంటే సామాన్యుడు కాదు. క్రైస్తవుడు అంటే ఒక మార్పు కలిగిన వ్యక్తి. ఆ మార్పు నీలో ఉండాలి. ఆ మార్పు నీలో లోకస్తులు చూడాలి. దేవుని సారూప్యం మనలోకి రావాలి. దేవుడు ఏమైనాడో తెలుసా? ప్రేమామయుడు. ఆ ప్రేమ మనకు రావాలి. అందరినీ ప్రేమించే స్వభావం నీకులోకి రావాలి. నువ్వు ఎన్ని కోటాలు ఇట్టావు, ఎన్ని బూర్లు ఇట్టావు, ఎన్ని కోళ్ళు కోసావో దేవుడు అడగడు. ఏమి కావాలో తెలుసా? సహోదర ప్రేమ. లౌకిక కాలం అంటే ఏంటో తెలుసా? చెప్పడా మీ పాస్టర్ గారు ఎప్పుడైనా? ప్రేమ. ఆ ప్రేమ ఈ సంఘ కాలానికి లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమ కలిగి ఉండటం, ప్రయాసపడమని. ఎందుకు ప్రయాసపడాలంటే అది మన వల్ల అవ్వదు. హల్లెలూయా. కనుక జక్కయ్య భార్య ఎవరు? రెబెకా ప్రార్థన విన్న దేవుడు జక్కయ్యను మార్చాడు. అప్పుడు ప్రభువారు అంటున్న మాట్లాడి చదువుకుని ముగించుకున్నా చూడండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ అంటే మరొక పదం ఏంటంటే ప్రతిపదార్థం, కాపుదల. రక్షణ అంటే కాపుదల. ఇప్పుడు దేవుడు ఆ కుటుంబానికి ఏమి ఇచ్చాడో తెలుసా? కాపుదల ఇచ్చాడు, ప్రొటెక్షన్. ఎవరి ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి? దేవుని కాపుదల. హల్లెలూయా. దేవుడు అతని పేరుని ఎక్కడ చేర్చాడంటే అబ్రహాము సంతానంలో చేర్చాడు. అంటే ఇప్పుడు మన ప్రార్థన ఏం చేయొచ్చు? జక్కయ్య దేవారు కూడా ప్రార్థన చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే అబ్రహాము క్రమంలోకి వచ్చాడు. హల్లెలూయా. కనుక అబ్రహాముకు ఎలాంటి విశ్వాసం ఉన్నదో, ఇస్సాకుకు ఎలాంటి విశ్వాసం ఉన్నదో, యాకోబు ఎలాంటి విశ్వాసం కలిగి దేవుడితో పోరాడి గెలిచాడో, అలాంటి క్రమంలోకి కూడా ఈ జక్కని తీసుకొచ్చాడు. ఒకప్పుడు అన్యాయస్తుడు, ఒకప్పుడు అన్యాయంగా దోచుకున్నాడు, అన్యాయంగా సంపాదించాడు. కానీ ఇప్పుడైతే అందరికీ పంచి పెడతా ఉన్నాడు. అది మార్పు, అదే రక్షణ. కనుక రక్షణ వచ్చిందా? నేను రక్షణ పొంది 30 సంవత్సరాలు అయింది బాబయ్య. వచ్చి నెల వస్తే 30 సంవత్సరాలు నిండినందుకు మీటింగ్ పెట్టాలనుకుంటాను ప్రభువ. మార్పు ఏది ఉందా నీలో? మార్పు ముందు మార్పు రా నీలోంచి, అప్పుడు మీటింగ్ పెట్టు. దేవుడు అంగీకరిస్తాడు. అర్థమవుతుందా? నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదండి, మళ్ళీ పొరపాటుగా అర్థం చేసుకోండి. దేవుడు నాలో ఉండి మాట్లాడుతున్నాడు. జక్కయ్యకి ఏమొచ్చింది? మార్పు వచ్చింది. ప్రభు ఏమంటున్నాడు? ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. జక్కయ్యకి రక్షణ వచ్చింది అన్నాడా? ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. రోజు నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించడం. యోబు తన కుటుంబంతో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినవా. కొన్నేరు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవా. అందుకే వాళ్ళ ఇళ్లకు రక్షణ వచ్చింది. నేడు నీ ఇంటికి రక్షణ రావాలి అంటే, దేవుని కాపుదల నీకు ఉండాలంటే, దేవుని భద్రత నీకు ఉండాలంటే, దేవుని ఆశీర్వాదం నీకు ఉండాలంటే నీలో మార్పు రావాలి. 18వ అధ్యాయము 29వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. ఈ మాట ఎందుకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నానంటే, అబ్రహాము దగ్గరికి వెళ్దాం. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడంటే, నీవు నీ తండ్రి ఇంటి నుండి
నీ బంధువుల ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. ఎంత కష్టం! దేవుడు కఠినుడా? అప్పుడు చదివినప్పుడు అలా అనిపించింది, అంతే కదా. దేవుడు ఏం అవకాశం ఇవ్వలేదే. ఓ 10 రోజులు ఉండి వెళ్తారంటే ఒప్పుకున్నాడా? ఎవరు? ఎలియాను ఒప్పుకున్నాడా? ఓ 10 రోజులు ఉండి బెమతీరాకి పంపుతానంటే ఒప్పుకున్నాడా? ఆమె ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో బయలుదేరి ఉంటే హల్లెలూయా. కనుక అబ్రహాము కూడా తన తండ్రిని వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు, బంధుమిత్రులను వదిలేశాడు, అన్నదమ్ములు వదిలేశాడు, గ్రామాన్ని వదిలేశాడు. అంటే దేవుని నమ్ముకుంటే ఎన్ని వదిలేరు అండి? వద్దండు, అలాగేమి కాదు. దానికి జవాబు ఎక్కడ ఉంది చూడండి. నా దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు. అలా విడిచిపెట్టినట్లయితే ఇదిగో ఇహమందు ఆశీర్వాదమే కాదు, ఇందాక చెప్పుకున్నాం కదా, లోక మహిమలు దేవుడు ఇస్తాడు నీకు. ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడు, కారు లేకపోతే కారు ఇస్తాడు. నా నామము నువ్వు దేనిని అడిగినా దాన్ని చేస్తాను, కానీ నువ్వు మొదట నీ ఇంటిని వదిలేయాలి. ఇల్లు ఇవ్వడానికి ఇల్లు వదిలేయాలా? ఇదేంటి చిత్రం? అది తరతరాలుగా నీ ఇంటిలో, నీ గ్రామంలో కొన్ని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి నువ్వేం చేయాలి తెలుసా? విడిచిపెట్టేయాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అదే చేయగలిగితే ఇహమందైనను, రాసుకోండి, ఇక్కడ నేను చాలా సార్లు చూపిస్తాను ఈ వచనాన్ని. చదవమ్మా. ఇహమందైనను చాలా రెట్లు, ఈ జక్కయ్య 4 రెట్లు ఇచ్చాడంటే దేవుడు 8 రెట్లు ఇస్తాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నమ్మకం లేదా? మనం అందుకే ఇస్తున్నాం దేవుడికి. ఎందుకు ఇస్తున్నాం దేవుడికి? మనకిస్తాడు. ఎంత ఇస్తాడో తెలుసా? రెట్టింపు. పరిపూర్ణంగా చదవండి వాక్యం. ఇహమందైనను చాలా రెట్లు, 10 రెట్లు 20 రెట్లు అనలేదు ఆయన. నీ హృదయ స్థితిని బట్టి, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయన అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అధికముగా చేయగ శక్తి కలిగిన వాడు. కనుక మొదట నా రాజ్యమును నీతిని వెనకండి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దానికి రివర్స్. మొదట ఆయన రాజ్య నీతిని వదిలేసి లోకములో అన్ని సంపాదించుకోవడానికి తాపత్రయపడి, అవునా, 5 నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోవట్లేదు అయ్యగారు. తాపత్రయం పెరిగిపోయింది. వాక్యం ఏం చెప్తుంది? మొదటి చదువు. నా నిమిత్తము అన్నదమ్ములనైనను, ఒక రోజు ఉపాధి అయినను, నీకేమిరా, ఒక వారం ఉద్యోగమైనను నీవు క్రీస్తు కొరకు చదించగలిగితే ఇహమందు చాలా రెట్లు ఆశీర్వాదం. ఇది ఎవడో మనిషి చెప్పే ప్రామిస్ కాదు, ఇది అర్థమవుతుందా? ముఖ్యమంత్రులు ఎత్తున్నారు ప్రామిసులు, ఎక్కిన తర్వాత అన్ని తీసుకొచ్చేస్తున్నారు. దండం పెట్టండి వాళ్ళకి. ఏం చేస్తాం మరి? కనుక ఈ వాగ్దానం ఇచ్చిన వాడు మనిషి కాదు, దేవుడు. ఇహమందైనను చాలా రెట్లు ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడంట. దేవుని మార్గంలోకి మొదట వచ్చి ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు ఇహమందు నీకు చాలా రెట్ల ఆశీర్వాదమే కాదు గాని పరమందు కూడా ఏంటి నిత్య జీవము పొందకపోడని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. పరలోకంలో కూడా ఏం పొందుకుంటాడంట? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి? సమయం అయిపోయింది, నేను ముగించేస్తాను. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనగా పాస్టర్ గారు వచ్చి ప్రభుని అడుగుతున్నాడంట. ఈయనకి అట్లోనే కొన్ని నేను వెళ్ళేసి ప్రభు కూడా తిరిగితే సగం ఏమనుకుంటున్నాం. ఓ పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాక్యం పెట్టడానికి ఏమనుకుంటారు? ఇదేంటి పాటర్ గారు ఆ పాటర్ గారు పెట్టాడు అనుకున్నా. అందుకని చీకట్లో లాంతర్ అట్టుకుని వెళ్ళి యేసు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభు వారిని నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? యోహాను సువార్త చదువమ్మా, 3వ అధ్యాయం 1వ వచనం. నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? నిత్య జీవం అంటే ఏంటి? దాంట్లోనే ఉంది అర్థం. నిత్యము జీవించుట.
ఎటర్నల్ లైఫ్, అది కూడా ఇస్తాడంట. దానికి వ్యతిరేకంగా ఏముందో తెలుసా? ఇహలోకములో చాలా రెట్ల ఆశీర్వాదమును, పరలోకములో నిత్య జీవం ఉంది. కానీ ఆయన మాట చొప్పున విని ఆయన మాట ప్రకారంగా జీవించకపోతే ఏమో తెలుసా? పరలోకంలో నిత్య జీవం మాట ఎరుగు, నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నిత్యాగ్నిలో మన ఆత్మ అల్లాడిపోతుంది. అవునా? ఏది కావాలి? నిత్య జీవం కావాలా? అది కావాల్సి వచ్చి అర్ధరాత్రి పరిగెత్తుకొచ్చాడు ఈయన పాస్టర్ గారు. అయ్యా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? నువ్వు మరలా జన్మించాలి. యు మస్ట్ బి బోర్న్ అగైన్. నాకు 80 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళడం ఏమన్నా సాధ్యం అవుతుందా? ఇదేంటి ప్రభువా ఇలా చెప్పావు? నిత్య జీవం పొందవాలని అడిగితే నువ్వు మరలా జన్మించబడవు. మరలా జన్మించడం అంటే అర్థం ఏంటి? నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించాలి. తల్లి గర్భంలో జన్మించడం కాదు, ఆ జన్మ అయిపోయింది. ఈ భూ సంబంధమైన శరీరం ఒకటి ఉందని చెప్పి ఉన్నాను నేను, అది అయిపోయింది. ఆ శరీరంలో ఈ భూమి మీదకి తల్లి గర్భంలో వచ్చాం, శరీరము ధరించుకుని వచ్చాం. కానీ మన నివాసం ఇది కాదు, మన నివాసం పరమందు ఉన్నది. అంతేనా? ఆ నివాసము అక్కడికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలో తెలుసా? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. చాలా మంది నీటి మూలముగా జన్మిస్తున్నారు. కాలువ దగ్గర ఉంది కదా అని, అత్తగారు వెళ్ళింది కదా అని, లేకపోతే అమ్మ వెళ్ళింది కదా అని, నీళ్లు తేరగ్గా దొరికాయి కదా అని. కానీ అంతటితో సరిపోదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. హల్లెలూయా. ఆత్మ మూలముగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ నీలోకి రావడం. పరిశుద్ధాత్మ నీలోకి రావడం అంటే ప్రభువే నీలోకి రావడం. ప్రభువే నీలోకి రావడం అంటే సంపూర్ణముగా నీవు దేవుని స్వాధీనంలో ఉంటావు. టీవీ రిమోట్ నీ దగ్గర ఉందనుకో, లేకపోతే పాప క్రికెట్ చూస్తుంది, నువ్వు సీరియల్ చూడాలను. రిమోట్ ఎవరి చేతిలో ఉంది? అమ్మ చేతిలో ఉందనుకో, ఎవరికి సాధ్యపడుతుంది ఆ ఛానల్ మార్చే? రిమోట్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళకే సాధ్యం, అంతే కదా? అలాగే ప్రభు ఆత్మ మనలో ఉంటే ఇప్పుడు నీ వల్ల కాదు. ఏంటి నీ వల్ల కాదు? పాపము చేయడం. ఎందుకంటే రిమోట్ నీలో లేదు, నీ చేతిలో లేదు. అర్థమవుతుందా? చివరిగా చిన్న క్లారిటీ ఇచ్చి వదిలేస్తాను నేను. చివరి మాట చెప్తున్నాను చూడండి. దేవుని యొక్క త్రిత్వం, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ. కొత్తలో అర్థం బాబాయ్ సినిమాలు చూడకూడదు, ఇంకేం చేయకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, ఎందుకంటే బాప్తిజం పొందాం కాదు. అంతేనా? అభిప్రాయం అంతేనా? కూడా ఏమన్నా చెప్పండి నాకు. కొత్తలోనే ఇప్పుడు కానీ మాట్లాడేది, మరి ఇప్పుడు అన్ని కూడా మాట్లాడట్లేదు. అన్ని బూతులు వస్తున్నాయి ఇంట్లో వచ్చి. అన్యులు కూడా చేయని కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు ఇవాళ. అంటే దీని అర్థం ఏంటి? నీలో శుద్ధీకరణ జరిగిందా? కారణం ఏంటో తెలుసా? నువ్వు నీతీకరణలోకి వెళ్ళినప్పుడు చెట్టు కొట్టేసావు అంతే, వేరు కొట్టలేదు, మొక్కలు వచ్చేసాయి. మళ్ళీ ఎంతగా పెరిగిపోయి అంటే నీకు తెలియకుండా మానులు అయిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయి ఆకాశ పక్షులు వచ్చి వాలే అంతగా నీ హృదయం మోడుబారిపోయింది. ఇప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత ఆరాధనకి వెళ్ళినా, ఎన్ని కూటాలు పెట్టినా, ఎన్ని సభలు పెట్టినా ఆ మాటలో ఈ కొమ్మలు ఆపేస్తున్నాయి. ఆ మాటలు నీ గుండెల్లోకి వెళ్లకుండా ఈ కొమ్మలు ఆపేస్తున్నాయి. కనుక ఇప్పుడు నువ్వు చావలసింది, నువ్వు చంపవలసింది ఏంటో కాదు. కానీ ఇదిగో ఎవరో కొట్టేసరి చెట్లు అది మళ్ళీ ఒక వారానికి చూడండి. కొట్టాల్సిన చెట్టు కాదు, వేరు నరకాలి. యేసు ప్రభు చెప్పిన మాటల అర్థం కూడా అదే. ఒకడు నీటి మూలముగా అంటే నీ బాహ్య శరీరాన్ని నువ్వు చంపాలి. ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలంటే నువ్వు ఆత్మలో జీవించాలి. అనగా ప్రభు ఆత్మ నీలో నివాసం చేసి ఆయన ఆత్మ స్వాధీనంలో గురువై ఆయన నడిపింపులో ఉండి ఆయన చిత్తానికి నువ్వు లోబడినప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. ఆయన ఇహలమందు చాలా రెట్లు ఆశీర్వాదాన్ని నీకు దయచేస్తాడు. ఆ విధంగా ప్రభు మీకు సహాయం చేయనుగా.